జగన్ హయాంలో నేను అనేక సార్లు ప్రస్తావించా. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ కావాలి. పేదలు ఫీల్ గుడ్ అవుతున్నారు. మధ్య తరగతి తటస్థులు విద్యావంతులకు కనిపించాలి. పాలన ఆటోమేటిక్‌గా నడిచిపోతుంది. వాలంటీరు, సచివాలయం ఇదంతా. కానీ ఇయన్నీ అనుభవించేటటువంటి వాళ్ళకి ఫీల్ గుడ్ అనేది క్రియేట్ కావాలా? చంద్రబాబు గారు ఉంటే ఏదో జరుగుతోందన్నటువంటి ఒక టెంపర్ క్రియేట్ చేస్తారు. ఈవెంట్లు క్రియేట్ చేస్తున్నారు. టూరిజం ఈవెంట్లు అని చెప్పేసేసి, స్పోర్ట్స్ ఈవెంట్లు అని చెప్పేసేసి ఏదో ఒక హంగామా నడుస్తూ ఉంటుంది. నిరంతరం జనం మధ్యలో ఉంటారు. అక్కడ మిస్ అవుతున్నారు. సరే వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు గారు తాజాగా తీసుకుని వస్తే ఓ పక్కన ఎమ్మెల్యేల స్పోర్ట్స్ ఓ పక్కన జరుగుతున్నాయి. మరో పక్కన వచ్చేటప్పటికి ఈ టూరిజం ఈవెంట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాగే నిరంతరం ఏదో ఒక ఈవెంట్ ప్రజల మధ్యలో ఆయన ఉండటము, లేకపోతే గనక మంత్రులు ఉండటము, అలాగే వీళ్ళు ఆటలు, పాటలు, సరదాలు, ఎంజాయ్లు, ఇది ప్రజలకు సంబంధించి. వీటిలో ప్రజలకి డబ్బులు తీసుకున్నోళ్ళు ఓట్లేశారా జగన్కి? ఈ బ్యాచ్ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు మధ్య తరగతి ఇలాంటి ఈవెంట్లకు వీటికి. అయినా సరే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు అదో సంతోషం. వీళ్ళకి ప్రభుత్వం వల్ల 10 పైసలు రాదు, కానీ ప్రభుత్వం పనిచేస్తుందన్న ఫీల్. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి ఆ ఫీల్ కల్పించడం బాబు గారిని చూసి నేర్చుకోవాలి.